హలో అండి, త్రివేణి క్లౌడ్ కిచెన్. ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ వీడియో. ఈరోజు వచ్చేసి నేను సండే స్పెషల్ సందర్భంగా నేను చిల్లు గారెలు అండ్ చికెన్ కర్రీ అయితే మెనూ పెట్టాను. అయితే ఈరోజు అయితే మార్నింగ్ లేచి నేను మినప్పప్పు అయితే నీట్గా కడుక్కొని అది వచ్చేసి గ్రైండర్లో అయితే వేయడం జరిగింది. అలాగే నేను స్టవ్ మీద వచ్చేసి చికెన్ కర్రీ కోసం ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్ అవి కట్ చేసుకొని చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఇంకోటి ఏంటంటే ఈరోజు నేను వారానికి సరిపడా వెజిటేబుల్స్ అవన్నీ తీసుకురావడానికని మార్కెట్కి వెళ్ళాను. అవి కూడా మీకు చూపించేస్తాను. అయితే స్టవ్ మీద అయితే ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. ఈలోపు సన్నగా పచ్చిమిర్చి అయితే నేను కట్ చేసుకుంటున్నాను చికెన్ కర్రీ కోసం. ఈరోజు వెజిటేబుల్స్కి వెళ్ళాను కదా, కావాల్సినవన్నీ తీసుకొచ్చుకున్నాను. అంటే వెజ్ పలావ్, నాన్ వెజ్ పలావ్ కోసం కావాల్సినవన్నీ తీసుకొని రావడం జరిగింది. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నా వీడియో అయితే అందరూ చూస్తున్నారు, ఫాలో చేయట్లేదు, లైక్ చేయట్లేదు. దయచేసి కొంచెం ఫాలో చేసి లైక్ చేయండి ప్లీజ్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పంపించండి. అలాగే మీకు నచ్చిన ఏదైనా సరే, ఏ వంటకమైనా సరే నాకైతే మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. నేనైతే అది మీకు ప్రిపేర్ చేసి ఇస్తాను. అలాగే ఈరోజు వచ్చేసి నేను వెజిటేబుల్స్ కోసం వెళ్ళానని చెప్పాను కదా, నాకు కావాల్సినవి అయితే అన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాను. అంటే ఎవ్రీడే వెళ్ళి తెచ్చుకోలేం కాబట్టి ఒకసారి తీసుకురావడం జరిగింది. నేనైతే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసిన తర్వాత అన్నీ అంటే డే బై డే కాకుండా వీక్లీ వన్స్ అలా తెచ్చుకుందామని అనుకుంటున్నాను. లాస్ట్ టైం సండే అయితే నేను వెళ్ళి ఇంట్లో కావాల్సినవి అంటే ఆయిల్స్, అట్లా మసాలాలు అవన్నీ కుకింగ్కి సంబంధించినవన్నీ తీసుకురావడం జరిగింది. ఈ సండే వచ్చేసి నేను వెళ్ళి వెజిటేబుల్స్ అవన్నీ తీసుకురావడం జరిగింది. పుదీనా కట్టలు అయితే పెద్దవి చూసి తీసుకురావడం జరిగిందండి. మామూలుగా ఇంటి దగ్గర అయితే మార్కెట్లో చాలా చిన్నగా ఉన్నాయి. బయటికి వెళ్ళి మేము పెద్ద మార్కెట్లో తీసుకొని కావాల్సినవి వచ్చాను. అల్లం కూడా తీసుకున్నాను, ఫ్రెష్గా ఉంది అల్లము, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మార్నింగ్ వెళ్ళాం కాబట్టి. అలాగే కట్టాలోకి అంటే బిర్యానీలోకి కట్టా కోసమని నేనైతే పెద్దది సొరకాయ ఒకటి తీసుకొని వచ్చాను. అల్లం వచ్చేసి నేను ఒక 1/2 కేజీ అల్లం తీసుకున్నాను. అందులోకి వచ్చేసి 1/2 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. అట్లాగే నా మెనూలో వచ్చేసి లెమన్ రైస్ ఉంది. దానికోసం అయితే నేను లెమన్ అయితే తీసుకోవడం జరిగింది. పండువి తీసుకున్నాను, చూసారు కదా అట్లా ఉన్నాయో ఎల్లోగా. లెమన్ రైస్ కోసం అయితే అది తీసుకున్నాను నేను. అలాగే వెజిటేబుల్ పలావ్లోకి నేను ఆలు వేస్తాను. ఆలు, క్యారెట్ అండ్ బీన్స్, ఇవి జీడిపప్పు, ఇంకా కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, మిక్స్ చేస్తూ ఉంటాను నేను. కాబట్టి నేను అవైతే తెచ్చుకున్నా. మెయిన్ అయితే క్యారెట్, బీన్స్, ఆలు, ఇవైతే మెయిన్ ఉండాల్సిందే. ఇవైతే వెజిటేబుల్ పలావ్ కోసం అయితే నేను తీసుకొచ్చుకున్నాను. అలాగే మాకు వీక్లీ వన్స్ ఆనియన్స్ అయితే నేను ఇక్కడ ఆటో మీద వస్తే అవి తీసుకొని పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా టమాటోస్ అవి అయితే మాత్రం మార్కెట్కి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. అవి వచ్చేసి పచ్చి బఠానీ, అవి కూడా తీసుకున్నాను వెజిటేబుల్ పలావ్లో వేయడానికి. చాలా బాగుంటుంది వెజిటేబుల్ పలావ్లో పచ్చి బఠానీ వేసుకుంటేనే. సో ఇంకా మీకైతే నేను వెళ్ళి తీసుకొచ్చినవన్నీ చూపించేస్తున్నాను. మీరు మాత్రం తప్పకుండా ఒకసారి నాది అమిగో త్రివేణి అనే యూట్యూబ్ ఛానల్, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా అమిగో త్రివేణి అనే ఇన్స్టాగ్రాము, ఇది 2 ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో మాత్రం మీరు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు కొంచెం అది స్కిప్ చేయకుండా చూడండి. చాలామందికి మనం సాయం చేయాలి అనుకుంటాం కదా, అది ఎక్కడా అవసరం లేదు. ఇట్లాగా నాలాగా చేసేవాళ్ళు, కష్టపడి చేసేవాళ్ళు వీడియో కొంచెం సేపు చూసి లైక్ చేసి షేర్ చేసినా చాలు, మీరు సహాయం చేసినట్టే. మీరైతే తప్పకుండా నేను సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. వీడియో అయితే చాలా మటుకి చేరాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ అయితే ఇంప్రూవ్ కోసం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చికెన్ కర్రీ అయితే పెట్టానని చెప్పాను కదా, అదైతే రెడీ అయిపోయింది. అంటే బాగా గ్రేవీ కాకుండా కొంచెం గారెల్లోకి అట్లా చేసుకుంటే బాగుంటుంది.
అలాగే తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ నేను నీట్గా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అల్లం అయితే ముందుగానే 1/2 అవర్ ముందు కడిగి అలా నానబెట్టి ఉంచాను. ఎందుకంటే అందులో కొంచెం బాగా మట్టి కానీ ఇసుక కానీ ఉన్నా పోతుంది. అల్లం అయితే చాలాసేపు నానబెట్టాను. వెల్లుల్లిపాయలు అవన్నీ నేను సపరేట్ చేసేసుకున్న. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ నీట్గా కోసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే మాత్రం 1 వీక్కి సరిపోయిద్ది. నేనైతే అది వచ్చేసి మిక్సీ పడదామని చెప్పేసి జార్లో అయితే వేయడం జరిగింది. నేనైతే జ్యూస్ జార్లో వేస్తాను. ఎక్కువగా అల్లం వెల్లుల్లిపాయ ఉంటే జ్యూస్ జార్లో నేనైతే వేస్తా. బాగా నలిగిపోద్ది. నాకైతే అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి జ్యూస్ జార్లో వేయడము. చిన్న దాంట్లో అంటే కొంచెం కొంచెం వేసుకోవాల్సి వస్తుంది. ఇందులో అనుకోండి కొంచెం ఫాస్ట్గా అయ్యిద్ది, చక్కగా నీట్గా మిక్స్ అయిపోద్ది, చాలా మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. సో నేనైతే జ్యూస్ జార్లో వేస్తూ ఉంటాను. ఈరోజు వచ్చేసి నేను ఇవన్నీ చేసేసరికి మార్నింగ్ నుంచి సాయంత్రం సరికి టైర్డ్ అయిపోయాను నేను బాగా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా మెత్తగా అయిపోయింది, మిక్స్ అయిపోయింది. అలాగే ఇంకా ఏంటంటే నేను అవన్నీ నీట్గా బాక్సెస్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అంటే విడివిడిగా చిన్న బాక్సులు కాదు, పెద్ద పెద్ద బాక్సెస్లో వేసి పెట్టుకుంటాను. కావాల్సినప్పుడు మనకి ఎక్కువ తక్కువ లేకుండా ఉంటుంది కదా. నార్మల్గా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయకముందు కూడా అంతే, నేను ఇట్లాగే మిక్సీ పట్టేసుకొని ఇలా పెట్టుకుంటూ ఉండేదాన్ని. అలాగే ఈ ఆకుకూరలు అంటే ఇప్పుడు నేను తీసుకొచ్చాను కదా, పుదీనా చూపించా కదా, పుదీనా కూడా నీట్గా కడిగేసి, పుదీనా కానీ కొత్తిమీర కానీ ఏదైనా సరే నీట్గా కడిగిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద అయితే అదంతా నీట్గా ఒక 1/2 అవర్ సేపు ఆరబెట్టేసుకుంటే ఫ్యాన్ కింద చాలా ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు మనం అది వచ్చేసి నీట్గా ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు అదే చేస్తాను. పుదీనా కానీ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ అలాగే పాలకూర కానీ చుక్కకూర కానీ ఏదైనా సరే ఫస్ట్ కట్ చేసుకొని నీట్గా వాటర్లో అయితే క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్యాన్ గాలికి ఆరుతుంది. అప్పుడు అవి మళ్ళీ ఏదైనా కంటైనర్లో కానీ లేదంటే ఏదైనా వేరే కవర్స్ ఉంటాయి కదా వాటిల్లో కానీ పెట్టుకోవచ్చు. నేనైతే ఎప్పుడు అదే చేస్తాను. అది వచ్చేసి 1 వీక్ దాకా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. కరివేపాకు కూడా నీట్గా కడిగి పెట్టుకున్నాను, చూసారు కదా. సపరేట్గా ప్లేట్స్లో వేసేసి నేను అవన్నీ ఆరబెట్టేసుకున్నాను. ఈలోపు నాకైతే ఒక ఆర్డర్ ఇచ్చేసింది. అదేంటంటే చికెన్ దమ్ పలావ్. నేనైతే వీడియో తీయడానికి టైం కుదరట్లేదు, అది కొంచెం ఇది కొంచెం అలా తీసుకోవాల్సి వస్తుంది. చికెన్ దమ్ పలావ్ అయితే ఆర్డర్ వచ్చేసింది. నేను అది ఏదైతే ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ దమ్ పలావ్ వచ్చేసి అటు ఇటు కొంచెం వీడియో తీయడానికి అవ్వలేదు. మొత్తం చికెన్ అయితే అది చికెన్ ఫ్రై చేసింది, అది టైం లేదు, అందుకని కొంచెం తీసేసాను వీడియో సడన్గా. అదైతే ఆర్డర్ ప్రిపేర్ చేయడానికి చికెన్ దమ్ పలావ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. కొంచెం మగ్గితే సరిపోతుంది రైస్ అయితే ఇంకా ఒక 10 మినిట్స్ నుంచి మళ్ళీ వెంటనే ఇంకా తీసేసాను. ఆర్డర్ కోసం అయితే బయట వెయిట్ చేస్తున్నారు స్విగ్గీ పర్సన్ వచ్చేసి. నేనైతే హడావుడిగా ఉన్నాను మార్నింగ్ నుంచి. నాకు ఇంట్లో పని, వెజిటేబుల్స్ తెచ్చుకోవడం ఇవన్నీ సరిపోయినాయి. ఈరోజు అయితే సండే అట్లా గడిచిపోయింది. ఈ ఆర్డర్ అయితే నేను తనకి ఇవ్వడానికి స్టార్ట్ చేస్తాను. అన్నీ ప్యాకింగ్ అయితే అయిపోయినాయి నీట్గా. తనకైతే ఇవ్వడానికి నేను వెళ్తున్నాను. బయట వెయిట్ చేస్తున్నాడు. ఈ వీడియోని అయితే మీరు తప్పకుండా చూసి సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా నన్ను ఫాలో చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఫార్వర్డ్ చేయండి.